నమస్తే, నేను ప్రియాంక. ఒకప్పుడు మనం పక్క వీధికి వెళ్ళాలన్నా అని తోడుకో చిన్న పిల్లలని ఇచ్చి పంపిస్తుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు. చాలా చేంజ్ అయింది, టెక్నాలజీ చేంజ్ అయింది, అవగాహన వచ్చింది, డిఫరెంట్ ప్లేసెస్లలో డిఫరెంట్ థింగ్స్ కాన్సెప్ట్స్ బయటకు వస్తున్నాయి. దాన్ని ఎంతమంది రైట్ వేగా యూజ్ చేసుకుంటున్నారు అనేది తెలవాలంటే ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీస్ చూడాల్సిందే. సో సిటీలోనే ఫస్ట్ వెహికల్ గ్రాంటెడ్ ఫర్ అ ఉమెన్ ఫర్ 3-wheeler ఓవర్ వన్ అంటే ఒకే ఒక పేరు వస్తుంది, మీనా. యా, సో మీనా ఏంటంటే ఆటో నడపడమే కాకుండా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది అనమాట. వీ హ్యావ్ మీనా విత్ అస్ టుడే. సో ఎకో ఫ్రెండ్లీ వెహికల్ని నడుపుకుంటా నేను ఒక్కదానే కాదు, నాలా ఇంకా చాలా మంది ఆడవాళ్ళు బయటికి రావచ్చు అని చెప్తుంది. హాయ్ మీనా. హాయ్ మ్యామ్. బాగున్నారా? బాగున్నాను మ్యామ్. ఓకే, ఏంది సూపర్ ఉంది మీ ఆటో. ఏం ఆటో, ఏంది సంగతి? దీనికోసం చెప్తే మేము విని తరిస్తాం. అట్లనే మా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. కంపల్సరీ మ్యామ్. హీటో మోటార్ మేడం, పొల్యూషన్ లేని వెహికల్, బ్యాటరీ వెహికల్. ఓకే, సో ఏంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నావు నువ్వు? ఇది దగ్గర 4 years అవుతుంది మేడం. అంతకు ముందుకు గేర్ వెహికల్, ఎల్పిజి గేర్ వెహికల్ నడిపించాను. ఓకే, ఇప్పుడు 4 years నుంచి ఈ వెహికల్ నడిపిస్తున్నాను. ఏంది డిఫరెన్స్ కనిపిస్తుందా? దాంట్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ కదా? అందులో ఎక్కువ ట్రస్ట్ మేడం. ఇంకోటి ఏంటంటే మనం ఎంత డ్రైవింగ్ చేసినా కానీ మనకి అలసట అనేది ఉండదు. ఈ సీట్ కూడా అలాగే ఉంటది. మళ్ళీ ప్యాసింజర్స్ కూడా లోపల కూర్చుంటే కార్ లో కూర్చున్నట్టు కంఫర్టబుల్ గా ఉంటది. ఓకే, సో ఇది అంటే మీరు బిలీవ్ మీ ఆర్ నాట్, నేను చిన్న ఉన్నప్పుడు ఆటో ఎక్కినప్పుడు చూస్తుండే ఈ మీటర్లు. దాని తర్వాతనైతే ఈ మధ్య కాలంలోనైతే ఎవ్వరు మీటర్ వాడడం చూడలేదు నేను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఒక ఆటోలో మీటర్ని చూస్తున్నా. మీటర్ పనిచేస్తుందా? పనిచేస్తాను మేడం. అవునా? వేస్తావు నువ్వు మీటర్? అసలు వేస్తాను మేడం. అవునా? అడుగుతున్నారు అసలు? అడగట్లేదు, కానీ మీటర్ వేసుకుంటేనే బెటర్ అని వాళ్ళకి కూడా చెప్తున్నాను మేడం. అంతేనా? ఓకే, మీటర్ ఎట్లుంది ఇప్పుడు? 20 రూపీస్. 20 రూపీస్ మీటర్. 5 రూపీస్, 6 రూపీస్, 10 రూపీస్, 12 రూపీస్, ఆఖరికి 20 రూపీస్. ఏంది ఈ మధ్య ఫ్రీ బస్సెస్ వచ్చినప్పటి నుంచి జర గిరాకీ తక్కువ అవుతుందని అంటారు, నిజమేనా? నిజమే మేడం. గిరాకీ అంటే ఎక్కువ డ్యూటీకి వెళ్ళొచ్చే వాళ్ళు ఏంటంటే రిస్క్ లేకుండా ఆటో కనీసం మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాసింజర్లు వేసుకెళ్దాం అన్న టైంలో లేడీస్ చాలా మంది ఎక్కుతుంటారు. కానీ ఈ టైంలో మాత్రం లేడీస్ అసలు ఆటో ముఖం చూడట్లేదు మేడం. అంతేనా? అంతే మ్యామ్. ఓకే, సో ఎట్లుంటది నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? పొద్దున ఎప్పటిదాకా నడిపిస్తావు బండి? మేడం ఇంట్లో నుంచి 8:30, 8 o'clock వెళ్తాను మేడం. నేను ఇంటికి వెళ్ళేసరికి 6:30, 7 అవుతుంది. ఓకే, సో అంటే ఎట్లాంటి గిరాకీ వస్తుంటుంది? లైక్ నువ్వేమన్నా ట్రబుల్స్ ఫేస్ చేస్తుంటావా? నేను ఇప్పటివరకు అయితే ట్రబుల్స్ ఏం ఫేస్ చేయలేదు మేడం, నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చాలా విధిగా చూస్తుంటారు. అంటే తప్పుగా కాదు, అరే లేడీ ఆటో డ్రైవర్ అనేసి వాళ్ళు వెనకకెళ్ళి నన్ను చూసి మళ్ళీ మెల్లగా స్లో చేసుకుంటూ వచ్చి వాళ్ళ మెల్లగా నన్ను చూసుకుంటూ వస్తుంటారు. లేడీ ఆటో డ్రైవర్ బాగా చేస్తున్నావు అది ఇది అని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇంకా వెరీ గుడ్, ఇలా ఉండాలి, నిన్ను చూసి ఇంకా 10 మంది నేర్చుకోవాలి, నిన్ను చూసినాక ఇంకా 10 మంది ముందుకు రావాలి, వాళ్ళకు కూడా ఆలోచన రావాలి అని చెప్పి అంటున్నాను. సో చెప్పు మీనా, అంటే అసలు ఎందుకు వచ్చింది నీకు ఈ ఐడియా అసలు ఆటో నడపాలి అన్నట్టు? అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా చూసుకుంటే బిలో మిడిల్ క్లాస్ అయినా పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇండ్లకు పని చేయడానికి పోతారు, లేకపోతే కుట్టుకూలి అంటారు, యూనో, అంటే ఆడవాళ్ళకి రిలేటెడ్ ఇవే అన్నట్టు ఒక లైన్ ఉంటుండే కదా. నువ్వు అవన్నిటిని బ్రేక్ చేసేసినావు. లైక్ యూనో మగోళ్ళకి మనం ఏ మాత్రం తక్కువ పోము అన్నట్టు గేర్ వెహికల్ నడపడం, ఇప్పుడు ఎలక్ట్రికల్కి వచ్చినావు. సో అసలు ఎందుకు వచ్చింది నీకు ఈ థాట్? స్టార్టింగ్ నేను మామూలుగా నాకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అప్పటి నుంచి నా మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు ఇదంతా స్టార్ట్ అయింది. అంతకు ముందుకు నేను అమ్మ నాన్న చాటుకి పెరిగాను, అంతా అయిపోయింది. కానీ హస్బెండ్ ఏమంటూ పెళ్లి చేసుకున్నాను, నాకు అది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక్కరు చేస్తే ఇంట్లో సరిపోదు. అప్పటి వరకు చిన్నపిల్లలు తను చేసేవాడు. తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచడానికి ఒకరి జీతం సరిపోదు. అందులో ఒకటి మళ్ళీ నేను ఆ చిన్న పనులు కంపెనీలలో అటు ఇటు వెళ్ళేదాన్ని, కానీ సరిపోకపోతుండే. అయినా కానీ అది ఎందుకు సరిపోకపోతుండే అంటే మధ్యలో మా ఆయనకి అది యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను అది స్టార్ట్ చేశాను. అంటే ఏమైంది? ఎందుకు? ఆయనకు చెట్టు కూలి మీద పడ్డదన్నమాట. అయ్యో, అప్పటి నుంచే అది ఎలా అంటే ఆ సిచ్యువేషన్ దేవుడికి శత్రువులకు కూడా రావద్దు మేడం. ఎందుకంటే మాడిబిడ్డ చనిపోయింది. తర్వాత మాడిబిడ్డ చనిపోయినాక 3 monthsకే మా అత్తయ్యకి ఆమె ఆలోచించి బీపీ ఎక్కువైపోయి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినాక 4 daysకి మా ఆయన ఏం చేసిండు, ఇట్లా పనికి వెళ్ళేసి వస్తా, ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పి 4th dayకి తను వెళ్దామని వెళ్ళే టైంకి అప్పుడు బర్కత్పురాలో
చెట్టుగులి మీద పడ్డది, వుడ్వెల్ హాస్పిటల్ ముందే బర్కత్పురాలో చెట్టుగులి మీద పడ్డది. అప్పుడు నాకు ఇంకా 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు మేడం నాకు అప్పుడు. ఆయన చాలా మంది అయితే ఆయన చనిపోయిండ్రు అనుకున్నారు తెలుసా అసలు. నేను ఇట్లా తెలియంగానే నేను హాస్పిటల్కి వెళ్తే అందరు నన్ను చూసి, నీ అదృష్టం అమ్మ, నీ పసుపు కుంకుమ గట్టిగా ఉన్నట్టుంది, అంత పెద్ద చెట్టు పడ్డదంటే మీ ఆయన చనిపోలేదు, ఎంత అదృష్టం, మీ పిల్లల అదృష్టం, నీ అదృష్టం అని అన్నారు మేడం. తర్వాత ఇంకా ఆయననిగా కనీసం మా అత్తమ్మ 10వ రోజుకి కూడా తన గుండు గీకించుకోనికి తన బొంద దగ్గర కూడా, అంటే శ్మశానానికి కూడా రాలేదు మేడం. అలాంటి సిచ్యువేషన్ అయినది. బ్యాక్ బోన్ అది ఈ ఇంటిని మొత్తం హోల్ అండ్ సోల్ మీరే నడిపించారు? నేనే నడిపించాను మేడం. అట్లా మెల్లగల మా ఆయనను కూడా సెట్ చేసుకున్నాను. మా ఆయనకు కూడా అన్ని ఒక చంటి పిల్లాడు ఎట్లా అలా చూసుకున్నాను, ఆయనను కూడా సెట్ చేశాను. మళ్ళీ నేను తర్వాత ఇక నాకు ఆ టైంలో ఎక్కడ లేని ఆలోచనలు, సరిపోదు నా పిల్లల పరిస్థితి ఎట్లా ఏంటి, నేను ఎలా బ్రతకాలి ముందు, ఈయన ఇంకా హార్డ్ వర్క్ చెయ్యలేడు, చేసినా కానీ ఒక 2-3 డేస్ పోతే తను ఇంకా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, అంత ముందుకు మంచిగా ఉన్నప్పుడు ఒకరు చేసినా సరిపోదు, తను ఇలా ఉన్నాడు, నేను ఇంకా ఎలా ఉంటుంది నా పరిస్థితి అని చెప్పి తర్వాత మెల్లమెల్లగా ఆలోచిస్తున్నా. అంటే నా మైండ్ నేను ఎట్లా గట్టిగా వేసుకుంటున్నా, వెళ్తే ఏమవుతుంది. అయినా నాకు చిన్నప్పటి నుంచి నా డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం మేడం. నాన్న ఆటో నడుపుతాడు, తను నడుపుతుంటే ఒట్టి ఆటోనే కాదు, ఏ విషయంలో అయినా ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ దాన్ని పట్టు పడుతుంటుంది, అది వచ్చేదాకా వదలకపోతుంటుంది మేడం. అలాంటిది ఉండేది నాకు. సో ఇప్పుడు డాడీది వచ్చేసింది, అంటే డాడీని చూస్తుండే. ఇంకోటి ఏంటంటే డాడీ చిన్నప్పటి నుంచి నాకు 2 ఒక అన్నయ్య ఒక తమ్ముడు, నేను ఆడపిల్లని ఒక్కదాన్ని, కానీ వాళ్ళతో పాటు నన్ను మగపిల్లోళ్ళలాగానే పెంచాడు, ఆడపిల్లలాగా ఈక్వల్ గా చూసాడు. ధైర్యంలో మాత్రం వాళ్ళకంటే ఎక్కువ నాకే ఉంది మేడం. మా 2 అన్నదమ్ముల కన్నా నాకే ఉంది. ఎందుకంటే నాన్న చిన్నప్పుడు తనతోనే నేను ఎక్కువ నడిచేది, అమ్మతో తక్కువ. ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా బాయిలో నుంచి నన్ను డాడీ ఒక్కడు కిందికి దోసేశాడు. అంటే ఎలా అంటే నాన్న వీపుకి కట్టుకొని అట్లా కొన్ని మొండిగా నన్ను తయారు చేశాడు నన్ను. సో అదే మంచి స్ట్రాంగ్నెస్ ప్లస్ అది డ్రైవింగ్ నేర్పియడంతో, డ్రైవింగ్ అంటే నేర్చుకోవడం, ఆయన చూసి నడుచుకోవడం. నాన్న మధ్యాహ్నము అన్నం తినడానికి వస్తే ఈ బండి అప్పుడు ఆటో కదా, అది స్టార్ట్ చేస్తే నాన్నకు వినబడుతుందని కొద్ది దూరం దాకా నొక్కెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆడపిల్లకి ఇవ్వాలంటే కొద్దిగా ఆయన కూడా భయం, దేనికన్నా వెళ్ళి గుద్దుతుందేమో అనేసి. అలా కాకుండా కొద్ది దూరం దాకా వెళ్ళి దాన్ని కిగ్గొట్టుకొని అట్లా తిరిగొచ్చి మళ్ళీ అక్కడ పెట్టేదాన్ని. అలా చేస్తుంటుంది మేడం. మామూలుగా ఒక ఆడపిల్ల బైక్ నడిపించినా అని అమ్మో అంటారు, అట్లాంటిది మీరు ఆటో నడిపిస్తున్నారు మేడం. ఈ ఒక్క ఆటో కాదు మేడం, నాకు స్కూటీ, బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ కార్, 25 సీట్స్ బస్సు, లారీ, ఇవన్నీ నడిపించాను మేడం. నడిపించారు, సూపర్ మీరు. యా. సో మీనా గారు, మీరు ఎప్పుడైతే ఇట్లా ఆటో నడిపిస్తుంటప్పుడు జనాలు మిమ్మల్ని అంటే చిన్న చూపు చూసిరా? జనాలను పక్కన పెడితే మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్ కానీ ఎలా తీసుకున్నారు? స్టార్టింగ్ అంటే నాకేం లేనప్పుడు నాకు చిన్న చూపు చూసారు మేడం, చూసాను చెప్తున్నాను. నాకేం లేదు, కనీసం ఎవరి దగ్గరికి వెళ్తే ఆమె హెల్ప్ అడగనికే వచ్చిందేమో అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు నిజంగా. కానీ ఇప్పుడు నేను నా పని డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ నడిపిస్తూ నా పిల్లలు నా ఇల్లుని మెయింటైన్ చేస్తుంటే, నేను పేపర్లో, టీవీలలో, యూట్యూబ్లో కనిపిస్తుంటే ఈమె మా పిల్ల అది మా రిలేషన్, ఇలా చెప్పుకుంటున్నారు మేడం. ఎక్కడుండే మీనా ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. నిజంగా అంతేనా? ఎక్కిరిస్తుండే స్టార్టింగ్ లో అయితే కొద్దిగా ఎక్కిరిస్తుండే. ఇప్పుడు ఫోటోలు దిగుతారా? ఇప్పుడు అయితే అందరూ ఇంకా వాళ్ళే కాదు, ఇంకా సెల్ఫీలు దిగడము, అసలు నన్ను ఎక్కడికో, వాళ్ళ మాటలు నన్ను ఎక్కడికో తీసుకెళ్తాయి మేడం. ఇంకేదన్నా సాధించాలన్న కషి వస్తుంటది. అవును. పోయినాయా బాధలన్నీ? పోయినాయా? బాధలు అయితే వెళ్ళిపోయినాయి మేడం. ఇంకో విషయం చెప్పిన, పాపకి మ్యారేజ్ చేశాను, పెద్ద పాపకి. అంత పెద్ద బిడ్డ ఉందా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది పాప. నాకు ఇంకా మనవరాలు చిన్నది, 4 months ఉంది. ఓకే, సూపర్. ఏంది ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తున్నారని? అవును మేడం, నిజంగా సార్కి నేను చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆటో నేర్పించేటప్పుడు నేను ఇంకా వేరే వాళ్ళకి నేర్పియాలనే ఆలోచన ఉండే మేడం. కానీ అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే, నా బండి, నా గ్యాస్, నాకు టైం కూడా ఉండకపోయేది. ఇంకోటి అలా నాదని కాదు మేడం, టైం కూడా ఉండకపోయేది, చూసుకునేదాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే, నేను ఏదైతే అనుకున్నానో, నాకు హీటో మోటార్స్ వాళ్ళు నాకు ఆ ప్లేస్ ఇచ్చారు మేడం.
ఎలా అంటే నన్ను ఇందులోకి తీసుకొని నాలాంటి ఇంకో 10 మందికి నేర్పియాలి మీనా అని చెప్పి సార్ వాళ్ళు రన్ చేశారు మేడం. ఇప్పుడు నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఎంత మందికి ఇచ్చిర్రు ఇప్పుడు వరకు 25 మెంబర్స్ మేడం ట్రైనింగ్ ట్రైనింగ్ సో ఇచ్చాను. ఇప్పుడు బయట ఇంకా వేరే లేడీస్ వేరే లేడీస్ కూడా ఆటో నడిపిస్తున్నారు. అది కూడా హీటో మోటార్స్ వల్లనే మేడం. ఈ 10 మెంబర్స్ బయటకు వచ్చిరంటే హీటో మోటార్స్ వల్లనే. ఓకే. ఎందుకంటే కొంతమంది బయటికి రాలేను, లేదంటే నా ప్రస్తుతం నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోలేరు మేడం. అంటే మేము నేర్పిస్తున్నాం రండి అని చెప్తే వచ్చి నేర్చుకొని వాళ్ళు బండ్లు ఇప్పుడు రోడ్ మీద నడుస్తున్నాయి మేడం. ఎక్కువ పాత బస్తీలో హోల్ సిటీలో నడుస్తున్నాయి. అందరు ముస్లిమ్స్ లేడీస్ నడిపిస్తున్నారు మేడం. ఓకే. సో అంటే ఇది ఇంకోటి ఎక్కువ వెహికల్ కదా ఏంటి మేడం ఇప్పుడు మీరు నడిపించేది? ఎక్కువ వెహికల్ ఏం కాదు మేడం. ఇది ఎలక్ట్రికల్ కానీ వితౌట్ గేర్. వితౌట్ గేర్. సో ఈజీగా ఉంది. ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసుకోవచ్చు. రోజు ఎన్ని రౌండ్స్ కొడుతావు? అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? మార్నింగ్ నేను మధ్యలో ఇంకోసారి ఛార్జింగ్ పెట్టుకొని రన్ చేస్తాను మేడం. ఓకే. సో అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ సైడ్ ఎక్కువ కనిపిస్తారు మీరు? ఈసీఎల్ కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైడ్ ఎక్కువ ఉంటారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్లలో స్టాండ్ల దగ్గర చూసుకుంటే మొత్తం మగవాళ్ళు ఉంటారు, మీరు ఒక్కలే ఆడవాళ్ళు. సో ఎట్లుంటది ట్రీటింగ్? ఎట్లుంటది అని కొంతమంది వాళ్ళ బాధ ఎట్లా అంటే అమ్మ మాకే కరాబర్ లేదు ఇంకా మీరు కూడా వచ్చిర్రా అన్న ఆలోచన. అంటే కొంతమంది మేడం, అది అందరూ కాదు, కొంతమంది మాకే లేవమ్మా ఇంకా మేమేం చేయాలి రోడ్ల మీద, అందరు ఆడోలే రోడ్డు మీదకి వస్తే మేము మొగలు మేము చేయాలనేసి అంటుంటారు. ఓ అట్లా ఇట ఇప్పుడు అట్లా వచ్చింది కాంపిటీషన్. అచ్చా, ఇప్పుడు మొగోళ్ళకి ఆడోళ్ళు కాంపిటీషన్ ఇస్తున్నారు అంతేనా? ఓకే. సో మీరు ఎక్కువ మటుకు రైల్వే స్టేషన్ సైడ్ ఎక్కువ ఉంటారు. రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ అటు సైడ్ ఉంటుంది. ఓకే. మామూలు గిరాకీ అన్ని మామూలు గిరాకీ ఏది షేరింగ్ కాకుండా మొత్తం సిటీ ఎక్కడంటే అక్కడ వెళ్తుంటారు చేస్తుంటారు. ఓకే ఫైన్. సో సక్సెస్ఫుల్ గా ఆటో పెట్టినావు, ఆటో నుంచి ఇంకా 10 మందికి నేర్పిస్తున్నావు. సో ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక బిడ్డ పెళ్లి చేసినావు, ఇంకో బిడ్డ ఏం చేస్తున్నావు? తను సెల్ రిపేరింగ్ నేర్చుకుంటుంది మేడం. అవునా? సెల్ రిపేరింగ్ నేర్చుకున్న తర్వాత తనకు షాప్ పెట్టేసి ఆమె కాళ్ళ మీద నిలబడుతుంది. అంతేనా? క్లారిటీ ఉంది లైఫ్ లో. సెల్ రిపేరింగ్ అని అంటే అది యాక్చువల్లీ చాలా మటుకు జెంట్సే ఉంటారు, అన్నిట్లో బ్రేక్ చేస్తున్నారు అంతేనా? యా. ఓకే. సో ఏం చెప్దాం అనుకున్నావు ఫైనల్ గా మన వ్యూవర్స్ కి? నేను ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, టాలెంట్ ఎవడు అబ్బా సొత్తు కాదు. మన టాలెంట్ మనం బయట పెట్టుకోవాలి. ఎవరు ఏమో అంటున్నారు అనేసి మనము కుంగిపోవద్దు. కృంగిపోకుండా మీ టాలెంట్ మీరు బయట పెట్టుకోండి. ప్లస్ మీరు ముందుకు అడిగేయండి, మీరు హ్యాపీగా ఉంటారు. డన్. సో చూస్తున్నారు కదా, మీనా చాలా మందికి ఆదర్శం కావాలా. ఇంకో అస్సలు తగ్గేదే లేదు, స్మార్ట్ వాచ్ ఇట వాడుతుంది, నో లెస్ అని చెప్తుంది. సో ఇటు ఫ్యాషన్ అటు ట్రెడిషనల్ రెండు కాపాడుకుంటా 10 మందికి హెల్ప్ చేసుకుంటా మన సొసైటీని బెటర్ చేస్తుంది. మన ఎకానమిక్ గిట డెవలప్ కానికే ముందడుగేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని చాలా మంది ఆదర్శంగా తీసుకొని ముంగట రావాలని మైక్ టీవీ గిట కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you, ma'am. Yeah. So this all on Meena. So I am Priyanka signing off.